యూట్యూబ్లో మీ ఛానల్ అనేది మోనటైజేషన్కి ఎలిజిబుల్ కాదో ఎలా చెక్ చేయాలో ఈరోజు చూద్దాం. సో ముందుగా మీ మొబైల్లో వైటీ స్టూడియో యాప్ ఉంటే అది ఓపెన్ చేయండి. సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలాగ ఉంటుంది. సో ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలాగ ఉంటుంది. సో ఇక్కడ టాప్లో మీరు చూసారంటే మీకు ఎన్ని సబ్స్క్రైబర్ ఉన్నారో ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మీరు మోనటైజేషన్ చూసుకోవాలి కాబట్టి మీకు ఇక్కడ ఎర్న్ అని ఒక బటన్ ఉంటుంది డాలర్ సింబల్తో, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది లైక్ మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీకు ఎంత వాచ్ అవర్స్ ఉంది, షార్ట్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అవన్నీ ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఫస్ట్ క్రైటీరియా ఏమంటే మీకు 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండి 3000 అవర్స్ వాచ్ అవర్స్ ఆర్ 3 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉంటే మీరు ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే మెంబర్షిప్ వస్తుంది, సూపర్స్ వస్తాయి, షాపింగ్స్ వస్తాయి. సో ఇది ఒక ప్రోగ్రామ్ ఉంది. సో అదేవిధంగా ఇంకొక ప్రోగ్రామ్ ఏమంటే మీకు 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండి 4000 అవర్స్ వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉంటే సో మీరు అనేది మోనటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీకు ఈ క్రైటీరియా అంతా మీకు సాటిస్ఫై అయిందంటే ఇక్కడ మీకు అప్లై బటన్ అనేది రైట్ నో డిసేబుల్లో ఉంది. సో ఎప్పుడైతే మీరు సాటిస్ఫై అవుతారో అప్పుడు ఈ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది మన స్టెప్. లైక్ మీరు మోనటైజేషన్కి ఎలిజిబుల్ కాదా చెక్ చేసుకోమంటే ఇక్కడ సో అక్కడ చెక్ చేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది. సో ఇక్కడ యూట్యూబ్ వాళ్ళే లింక్ ఇచ్చారు చూడండి, మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ. సో మీకు చెప్పినట్టు 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి, ప్లస్ 4000 అవర్స్ వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి, అది లాస్ట్ 12 మంత్స్లో, లేదా 10 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్ వ్యూస్, అది కూడా ఎక్కడ చెప్తున్నానంటే లాస్ట్ 90 డేస్లో. ఇది కూడా లాస్ట్ 90 డేస్లో మీకు 10 మిలియన్ రావాలి. సో ఎప్పుడైతే మీరు వీటికి ఎలిజిబుల్ అవుతారో సో అప్పుడు మీరు వైటీ స్టూడియోలోకి వచ్చి లేదంటే మీరు క్రోమ్లోనే ఓపెన్ చేయండి. క్రోమ్లో ఓపెన్ చేసి మీరు అక్కడి నుంచి కూడా అప్లై చేసి సపోజ్ మీరు క్రోమ్ యాప్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ నుంచి కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. లైక్ క్రోమ్లో వెళ్ళి మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అక్కడ నుంచి స్టూడియో ఓపెన్ చేసి ఇక్కడ ఎర్న్ ఉంటుంది కదా, ఎర్న్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. చూడండి ఎలిజిబిలిటీ చూపిస్తుంది ఫస్ట్ ప్రోగ్రామ్కి ఇది. సో సెకండ్ దానికి ఇక్కడ చూపిస్తుంది. సో ఏ ఒకటి మీరు సాటిస్ఫై అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్పుడు బటన్ అనేది ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు.